శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు మాఘమాసం 16వ రోజు. మాఘ పురాణము నందలి 16వ అధ్యాయం విద్యాధర పుత్రిక కథ గురించి తెలుసుకుందాం. ఓ రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను నీకు తెలిపెదను వినుము అంటూ ఈ విధముగా పలికెను. పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలయునంటూ బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున ఘోర తపము చేయుచుండెను. నియమవంతుడై అత్యంత భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించను. అతడు ఇట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ ఎంతగానో సంతుష్టుడై ప్రత్యక్షమయ్యను. వరముల నిత్తును కోరుకో అనను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరను. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానంటూ చెప్పి అంతర్ధానం పొందెను. ఆ తర్వాత విద్యాధరునకు పుత్రిక కలిగెను. ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండెను. పెరిగి పెద్దదయ్యను. మిక్కిలి సుందరివతి అయి సద్గుణాన్వితమై కన్నవారికిని తనను చూచువారికిని ఎంతగానో సంతోషము కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికి ఇచ్చి అత్తవారింటికి పంపజాలను, వివాహము చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకొందునని నిశ్చయించుకొనను. ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. ఎన్నియో దివ్య శక్తులను సంపాదించను. కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనను. ఆమెనెట్లయినా వివాహము చేసుకొనవలెనన్న తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువు అని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువుడెవ్వడు, నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవరిని లెక్క చెయ్యక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, ఓ సుందరి, నన్ను వరించము అంటూ అడిగెను. ఆమెయును, నా తండ్రిని అడుగుడు అంటూ చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరలి వెళ్ళెను. విద్యాధర పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము క్రిందనున్నటువంటి తన ఇంట నుంచెను. ఒక శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదోనని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పుడు అంటూ అడగగా, బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి శుభముహూర్తము ఉన్నది అని పలికెను. అంతవరకు ఆగమని చెప్పెను. ఆ రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత ఒక శుభముహూర్తమున నిన్ను వివాహమాడదును, ఈ లోపున నిన్నేమియో బాధింపను అని తెలిపెను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తుననగా నాకు ఏమియూ వద్దు, మాటలాడవద్దు అంటూ పలికెను. రాక్షసుడు మరల అడుగగా, నాకిప్పుడు ఏమియూ అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చట ఉన్నదో చూపుము అని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో ఉన్నటువంటి హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రిక ఆ రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చిచుండెను. ఒకనాడు ఆమె పాతాళలోకమున ఉన్నటువంటి హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడు అచ్చటకు త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవు ఇచ్చట ఉన్నావే అని అడిగెను. ఆమె తన వృత్తాంతమునంతయు తెలిపెను. రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్నటువంటి గృహమున నిర్బంధించనని చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు వినెను. అమ్మాయి, భయపడకము, విష్ణు భక్తుడై నీకు భర్తయగు వాణిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త, ఏమాత్రమూ విచారింపకము, నా మాటను నమ్ముము అంటూ తెలిపెను. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచ్చట శివునికెదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సునందు స్నానమాచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుడిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను కూడా చెయ్యుము.
మాఘమాసమంతయు అట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘమాస స్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్మము అంటూ చెప్పి నారదుడు తన దారిన తాను వెళ్ళను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను విని మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమునందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వాణిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రథుడును మహారాజును చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును. అందరి యందును శ్రీమన్నారాయణుడినే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణ అనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయ అనుచు భుజించును. కేశవాయ అనుచు నిద్రించును. నరసింహాయ అని స్మరించును. ఋషికేశాయ అని మేల్కొనును. వామనాయ అంటూ తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాటలాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలుచుకొనుచుండెను. ఇట్లు విష్ణు భావనాత్మయుడైనటువంటి హరిద్రథుని వద్దకు నారద మహర్షి వెళ్ళను. హరిద్రథుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించను. తగిన ఆసనమును కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలత్కారముగా నపహరించి సముద్రాంతర్గృహమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి సద్గుణశీలి, నీకు ఆమెను స్వీకరింపవలను అని పలికెను. భార్యగా ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలేను అంటూ వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచ్చట నుండి లోక సంచారార్థము వెళ్ళెను. హరిద్రథుడును సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రథుడును ఆ రాక్షస గృహమునకు చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు వెళ్ళి ఉండెను. అతడు పోవుచూ శూలమును ఇంటిలోనే ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంట ఉన్నటువంటి శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడింటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమొకటను గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచుచు హరిద్రథునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రథుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రథుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు వెళ్ళెను. ఆమెయు నారదుని మాటను అప్పుడు స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రథుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులిరువురు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయిచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభ లాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అంటూ వశిష్ఠుడు మాఘస్థాన మహిమను దిలీపునకు ఎంతో సవివరముగా తెలియజేసెను. 16వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.